అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన F2 తన జోరుని మూడో వీకెండ్లో కూడా కొనసాగిస్తుంది. 15 రోజులకు గాను 68.83 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం 16వ రోజు 70 కోట్ల షేర్ మార్క్ను అవలీలగా దాటి ప్రపంచవ్యాప్తంగా 71.77 కోట్ల షేర్ నమోదు చేసింది. ఇక దీంతో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన తెలుగు సినిమాల లిస్టులో 12వ స్థానంలో నిలిచింది ఈ F2 సినిమా. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల జోరు చూస్తుంటే ఫుల్ రన్లో హైయెస్ట్ టాప్ 10 లిస్టులో స్థానం ఖచ్చితంగా దక్కించుకునేలాగే కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ సినిమా దిల్ రాజు ఇప్పటి వరకు నిర్మించిన చిత్రాలలో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. పోటీలో సినిమాలు చెప్పుకోదగినవి లేకపోవడంతో F2 జోరు ఇప్పట్లో తగ్గేలా లేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల F2 కలెక్షన్లు గమనించినట్లయితే ఇలా ఉన్నాయి. నైజాంలో 20.45 కోట్లు, సీడెడ్లో 7.57 కోట్లు, ఉత్తరాంధ్రలో 8.93 కోట్లు, కృష్ణాలో 4.67 కోట్లు, గుంటూరులో 5.12 కోట్లు, ఈస్ట్లో 6.24 కోట్లు, వెస్ట్లో 3.67 కోట్లు, నెల్లూరులో 1.70 కోట్లను వసూలు చేసింది. ఇక ఏపీ తెలంగాణలో టోటల్గా 58.35 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.62 కోట్లు, ఓవర్సీస్లో 8.80 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా టోటల్గా చూసినట్లయితే 71.77 కోట్ల కలెక్షన్స్ని రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈరోజు కలెక్షన్ విషయానికి వస్తే ఈరోజు వర్కింగ్ డే కావడంతో కొద్దిగా కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ఇక ఈరోజు 1.87 కోట్ల వరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయని, అలాగే ప్రపంచవ్యాప్తంగా 2.5 నుంచి 3 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకొని అధిక లాభాలను తెచ్చిపెట్టింది. ఎంత కాదన్నా 40 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమై మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.